వయసు వచ్చింది, అబద్ధాలు ఆడటానికి సిగ్గు లేదు. ఈ ముసోడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగింది అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు, ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా కోడని అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న, డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. బయట ఉన్నాడేమో చూసినప్పో. తాత, నాన్న ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న, నీకు బుర్ర పనిచేయడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోలా, పోయావనుకోలా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడికి తీసుకెళ్ళాలి. చెప్పండి. రాంగ్ సార్, వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పాను సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చా? అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. అంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తిరగలేడు కొడుకు. ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే, అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్.
మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలానో మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురు. మావయ్య 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 నాన్న 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 నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. తాత వెలుగు తాత 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 లే తాత తాత ఆడుకుందాం తాత లే తాత. చీకటునా కసిరే వేదనలో నాన్న తాత చెప్పు నాన్న. నాన్న అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ. తాత బొమ్మలంటే ఇష్టం కదా తాత, తెచ్చాను తాత. చూడు తాత, తాతకి మనం మాట ముద్దు పెడతామాట, ఆ తర్వాత తాత లేస్తాడట. తాత తాత. ప్లీజ్ దయచేసి నేను చేసిన తప్పు ఏ ఒక్కరు చేయకండి. మీ తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోండి. వారిని ఓల్డ్ ఏజ్ రూమ్స్ లో, ఆర్ఫనైజ్ లో ఉంచకండి. వారు ఉన్నప్పుడు వారి ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఇదే నా ప్రార్థన. గుర్తుంచుకోండి, ఈరోజు మదర్ అండ్ ఫాదరే రేపటి గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. డోంట్ ఫర్గెట్. కర్మ ఎవ్వరిని వదలదు. థ్యాంక్ యూ. Thank you, kids. That was really a very emotional skit performed by you all.